హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన 8 థింగ్స్ ఏం కన్సిడర్ చేసుకోవాలి కొత్త హెల్మెట్ కొనేటప్పుడు అన్న సంగతిని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో 8 పాయింట్స్ మీరు హెల్మెట్ కొనేటప్పుడు చెక్ చేసుకుని హెల్మెట్ అయితే తీసుకోండి. ఇంకా లేట్ చేయకండి, ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో హెల్మెట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మనకి 2 మోడల్స్ అయితే లభిస్తాయండి. అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి హాఫ్ ఫేస్ హెల్మెట్, ఇంకోటి వచ్చేసరికి ఫుల్ ఫేస్ హెల్మెట్. సో ఈ హాఫ్ ఫేస్ హెల్మెట్ వచ్చేసరికి మనకైతే హెడ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ మనకి ఏంటంటే ఫ్రంట్ మనకి చిన్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వదనమాట. దీనివల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా పడిపోయినప్పుడు మీకు చిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. వేరే ఫుల్ ఫేస్ హెల్మెట్లో మనకి ఏంటంటే ఫుల్ ప్రొటెక్షన్ వస్తుంది. హెడ్తో పాటు చిన్ కూడా కవర్ అవ్వడం ఉండడం వల్ల మనకి ఏంటంటే సేఫ్టీ అనేది కంప్లీట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఏంటంటే గాలి డస్ట్ అది మనకి ఫేస్ మీద పడకుండా ఉంటుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ తీసుకోవడం అనేది నేనైతే కంప్లీట్గా సజెస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది, హెడ్ కవర్ చేస్తుంది, అదేవిధంగా చూసుకుంటే మనకైతే చిన్ కూడా కవర్ చేస్తుంది. హాఫ్ ఫేస్ హెల్మెట్ ఈ పని అయితే చేయలేదన్నమాట. సో ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఫుల్ ఫేస్ హెల్మెట్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. సో ఇంక రెండో విషయానికి వస్తే కనుక హెల్మెట్స్ ఎప్పుడు కొన్నా సరే మనం ఎప్పుడు బ్రాండెడ్ హెల్మెట్స్ తీసుకోవడం అయితే మంచిది. ఇప్పుడు స్టడ్స్ కానీ L2 లేకపోతే బ్లూ బర్డ్ ఇలాంటి బ్రాండెడ్ హెల్మెట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ISMR కొన్న బ్రాండెడ్ హెల్మెట్స్ తీసుకోవాలి. రోడ్ సైడ్ దొరికే 600 రూపాయలకి 500 రూపాయలకి హెల్మెట్స్ అయితే తీసుకోకండి. ఎప్పుడు కూడా కొంచెం కాస్ట్ పెట్టండి, మంచి హెల్మెట్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా హెల్మెట్ కొనేటప్పుడు మంచి లుక్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే బైక్ రైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఆ లుక్ అపియరెన్స్ అనేది బాగుంటుంది అనమాట. అపియరెన్స్ ఉన్న హెల్మెట్ కొనుక్కునేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్ విషయం కన్సిడర్ చేయాల్సింది ఆ హెల్మెట్ యొక్క మెటీరియల్ అనమాట. ఇప్పుడు హెల్మెట్ మెటీరియల్ వచ్చేసరికి మనకి ఏంటంటే పాలికార్బోనేట్ మెటీరియల్తో తయారై ఉండాలన్నమాట. బయట ప్లాస్టిక్గా కనిపిస్తుంది కదా, అది పాలికార్బోనేట్ మెటీరియల్తో తయారై ఉండాలి. ఇది లైట్ వెయిట్తో ఉండడంతో పాటు ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట మీ హెడ్కి. సో ఇప్పుడు పాలికార్బోనేట్ మెటీరియల్ చూస్ చేసుకోండి. చీప్గా ప్లాస్టిక్ హెల్మెట్స్, అదేవిధంగా 600 రూపాయలకి 300 రూపాయలకి రోడ్ సైడ్ దొరికే హెల్మెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోకండి. మంచి క్వాలిటీ మెటీరియల్ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోండి. సో ఇంక నెక్స్ట్ విషయానికి వస్తే కనుక లోపల లైనింగ్ అనమాట. సో మీరు హెల్మెట్ తీసుకునేటప్పుడు లోపల లైనింగ్ అనేది లేజర్ కట్తో ఉందా, అదేవిధంగా మంచి ఫోమ్తో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మంచి ఫోమ్ ఉండి లేజర్ కట్ ఉంటే కనుక ఫోమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే హెడ్ ప్రొటెక్షన్ కోసం, వేరే లేజర్ కట్గా ఉండడం వల్ల కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా హెల్మెట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే మంచి ఫోమ్ ఉన్నది, అదేవిధంగా మనకి లేజర్ కట్ ఉన్నది తీసుకోవాలి. అదేవిధంగా మనకి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలా వరకు డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో అది మనం ఏంటంటే వాష్ చేసుకుని మళ్ళీ తిరిగి పెట్టుకునేటట్టుగా మనకైతే ఈ ఫోమ్ అయితే ఉంటే మంచిదనమాట. ఆ విధంగా చూసుకోండి. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే కనుక మనకి ఈ హెల్మెట్స్లో వచ్చే స్ట్రాప్స్ సాధారణంగా ఎప్పుడు కూడా డీ స్ట్రాప్స్ అనేవి చాలా మంచిది. లేకపోతే ఇప్పుడు నేను చూపించిన ఇలాంటి స్ట్రాప్స్ కూడా అయితే మంచిది. దానికైతే స్టెప్స్ ఉంటాయి, అవి అయితే లాక్ చేసి ఉంచుతాయి అనమాట. ఎప్పుడైనా క్రాష్ జరిగినప్పుడు మీ తల నుంచి ఊడిపోకుండా ఇలాంటి స్ట్రాప్ అనేది మంచిగా ఉంటే కనుక మీ తల నుంచి ఊడిపోకుండా మీకు మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. ఇలాంటి స్ట్రాప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో హెల్మెట్ తీసుకునేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు హెల్మెట్ కొనుక్కునేటప్పుడు ఆ హెల్మెట్ సైజ్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు హెల్మెట్ పెట్టినప్పుడు అది టైట్గా ఉండాలి, అటు ఇటు అస్సలు ఓక్కూడదు. సో టైట్గా ఉండాలి, అలానే టూ టైట్ కాదు, టైట్గా ఉండాలి. అండ్ అదేవిధంగా కరెక్ట్గా ఫిట్ అయితే అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు క్రాష్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఇది అటు ఇటు కదిలిపోయి మీకు హెడ్కి అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కూడా హెల్మెట్ అనేది టైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. కరెక్ట్ సైజ్ చూసుకుని మీరైతే కొనుక్కోండి. మీ హెడ్ తగ్గ సైజ్ చూసుకుని కొనుక్కోవాలి. సో ఎప్పుడైనా ఫుల్ ఫేస్ హెల్మెట్ కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న హెల్మెట్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. లేకపోతే మీకు ఏమవుతుందంటే హాట్ సన్నీ డే రోజు మీరు బయటకి ఎక్కడైనా రైడ్కి వెళ్ళినప్పుడు మీకు లోకల్ ఉక్కిపోతారనమాట. సో కంప్లీట్గా వెంటిలేషన్ కూడా ఉందా లేదా ఈ హెల్మెట్స్కి అని చెప్పేసి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెంటిలేషన్ ఉన్న హెల్మెట్ తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి. ఎందుకంటే మీకు వెంటిలేషన్ అది మీకు గాలి అది ఆడి మీరు హ్యాపీగా మీ రైడ్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడు వెంటిలేషన్ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి మనకి హెల్మెట్ యొక్క విజర్, జనరల్గా ట్రాన్స్పరెంట్ విజర్స్ అయితే మనకి జనరల్గా కనబడుతూ ఉంటాయి. సో దాంతో పోల్చుకుంటే నేను చూపించిన ఈ హెల్మెట్ యొక్క విజర్ వచ్చేసరికి ట్యాన్ ప్రొటెక్షన్. మీరు ఎండలో ఎక్కువ మీరు బైక్ రైడ్ చేస్తారంటే కనుక మీకు ఐస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా మీకు సన్లైట్ అనేది ఎక్కువ మీకు ఫేస్ మీద పడదనమాట. సో ఈ టైప్ ఆఫ్ హెల్మెట్స్ అయితే మీకు ఎప్పుడైతే డే జర్నీ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. ఇది నైట్ జర్నీకి అయితే అస్సలు ఉపయోగపడదు, మీకైతే చాలా డల్గా కనబడుతూ ఉంటుంది. సో దాంతో పోల్చుకుంటే మీకు నార్మల్ ట్రాన్స్పరెంట్ హెల్మెట్స్ అయితే విజర్ ఉన్న హెల్మెట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, అవి మీరు చూస్ చేసుకోండి. సో మీరు డే టైం చేస్తారు నైట్ టైం చేస్తారా అనే దాన్ని బట్టి మీరు విజర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చిన విజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు హెల్మెట్ కొన్నా సరే మనకి ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోండి. దాంతోపాటు ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏంటంటే డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు హెల్మెట్స్ అనేవి టెస్ట్ చేసి పర్ఫెక్ట్ అయితేనే వాళ్ళు అయితే అప్రూవల్ ఇస్తారనమాట. ఎప్పుడు కూడా ఐఎస్ఐ, అదేవిధంగా డాట్ సర్టిఫికేషన్, ఇంకా ఇలాంటివి చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాంటి హెల్మెట్స్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు హెడ్ ప్రొటెక్షన్ కోసం మీరైతే హెల్మెట్ పెడుతున్నారు, మీ హెడ్ అయితే సేఫ్గా ఉండాలి. కాబట్టి ఎప్పుడు మంచి ఐఎస్ఐ మార్క్, అదేవిధంగా డాట్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్స్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. సో ఫ్రెండ్స్, ఇక హెల్మెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఇంకొక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.